నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమః శివాయ అనే పంచాక్షరిని ఎలుగెత్తి పలికితే చాలు మురిసిపోయి వరాలు కురిపించే ఆశ్రిత వత్సలుడు మహేశ్వరుడు. అలాగే ఓం నమో నారాయణాయ అనగానే వచ్చి తన కరుణారసామృతాన్ని కురిపించే కరుణాసాగరుడు శ్రీహరి. పేర్లు ఏవైనా శివకేశవులకు భేదం లేదు. హరి అయినా హరుడైనా ఒక్కటే అని చాటి చెబుతూ ఆయా స్వామివార్ల ఆలయాలతో అలరారుతున్న ప్రసిద్ధ దేవస్థానం చింతామణిలోని శ్రీ హరిహరేశ్వరాలయం. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. జనబాహుళ్యం గల ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేర్లా నిలుస్తోంది. అడుగడుగు అందమైన కట్టడాలు, శిల్పాలతో ఆకర్షణీయంగా కానవచ్చే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. నిత్యం భక్తజనంతో రద్దీగా ఉండే ఈ ఆలయం శివకేశవ ధామంగా విరాజిల్లుతూ భక్తుల అభీష్టాలను నెరవేర్చే పుణ్యస్థలిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ దివ్యాలయంలోకి అడుగు పెడదాం రండి. శివకేశవులకు భేదం లేదంటారు. హరి అయినా హరుడైనా ఒక్కటేనని పురాణాలు చెబుతున్నాయి. ఆ హరిహరులిద్దరూ ఒకే చోట కొలువైన మహిమాన్విత ఆలయం చింతామణిలోని శ్రీ హరిహరేశ్వరాలయం. ఈ దివ్యాలయం మహిమాన్వితాలకు నెలవు. జనసమర్థముండే ప్రాంతంలో ఉన్నప్పటికీ పురాతన చిహ్నాలను, జ్ఞాపకాలను మిగుల్చుకొని తన సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా నిత్యం వందలాది మంది భక్తులతో అలరారుతోన్న మహామహిమాన్విత పుణ్యధామమిది. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ ధామంలో శివుడు ఉమామహేశ్వర స్వామిగా, శ్రీహరి శ్రీ వెంకటరమణ స్వామిగా పూజలందుకుంటోండగా వీరిద్దరికీ మధ్యన సత్యదేవుడు కొలువయ్యున్నాడు. ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి ఏదైనా వాహనంలో సులువుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి చేరుకునేవారు నేరుగా హిందూపురం వచ్చి అక్కడి నుంచి చిక్బళ్ళాపూర్ మీదుగా చింతామణికి చేరుకోవచ్చు. అలాగే బెంగళూరు నుంచి వచ్చేవారు ఏదైనా వాహనంలో చిక్బళ్ళాపూర్ మీదుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, కాంతులీనే ఆలయ ప్రాకారాలు, గోపురాలతో అలరారుతోన్న ఈ దివ్యాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ వెంకటరమణ స్వామి, శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వార్ల లీలా విశేషాలతో మరింత పావనమైంది. సుమారు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ దివ్యాలయాన్ని ఆర్యవైశ్య కులస్థులైన కారుపాకుల సుబ్రహ్మణ్య స్వామి, అతని వంశస్థులు కట్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి రాగా జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాన్ని కారుపాకుల వంశస్థులే అభివృద్ధి చేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. చింతామణి పట్టణంలోని ఆజాద్ సర్కిల్లో నెలకొన్న ఈ ఆలయం 3 ప్రధాన ఆలయాలతో అలరారుతోంది. దక్షిణ వైపు భాగంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రధానాలయ ప్రాకారం మీద మనోహరమైన దేవతా శిల్పాలున్నాయి. ఋత్విక్కుల సహాయంతో యజ్ఞకార్యం నిర్వహిస్తోన్న దేవతా బృందం తుంబుర నారద, అలాగే శ్రీమన్నారాయణుడు తన ఇరు దేవేరులతో కలిసి ఉన్న మనోహర శిల్పాలు ప్రాకార ప్రవేశ ద్వారంపై కానవస్తాయి.
అలనాటి కట్టడాలకు నిదర్శనంగా, వాటి నిర్మాణాలకు నిలువెత్తు దర్పణంగా తిరిగి దీనిని జీర్ణోద్ధరణ చేశారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న నందీశ్వరుడు కొలువుదీరాడు. నందీశ్వరుణ్ణి భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా శివనామ స్మరణంతో మారుమ్రోగుతుంటుంది. గర్భాలయానికి ముందు భాగంలో ఎడమవైపు భాగంలో విఘ్నాధిపతి వినాయకుడు కొలువుదీరాడు. తొలి పూజలందుకునే ఆ స్వామికి మొదటగా ప్రణామాలర్పించుకుని భక్తులు అనంతరం గర్భాలయ ప్రవేశం చేస్తారు.